గాంధీ సినిమా వెనక ఎవరున్నారు? గాంధీ సినిమాకి గుర్తింపు విశేషంగా వచ్చిందనమాట. గాంధీ సినిమా గౌరవం గుర్తింపు రిచర్డ్ ఆటెన్బరోకి వచ్చింది. కానీ దీని వెనకాల అజ్ఞాత గురువు మోతీలాల్ కొఠారి ఉన్నారని చాలామంది తెలియదు. ఆటెన్బరో 2014 ఆగస్టు 20 మరణించాడు. కానీ ఇతనికి భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్ గౌరవం ఇచ్చిందన్నమాట. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గాంధీ చిత్రానికి 20వ శతాబ్దపు గొప్ప చిత్రంలో 34వ స్థానంగా ఇచ్చిందనమాట. ఇది $22 మిలియన్ నిర్మిస్తే $127 మిలియన్ గడించింది. 1942 నవంబర్ 30 మన దేశంలో, అదే సంవత్సరం డిసెంబర్లో 3న బ్రిటన్లో, 5 రోజుల తర్వాత డిసెంబర్ 8న అమెరికాలో విడుదలైన గాంధీ సినిమా ఒకవైపు ప్రజల మన్ననలు, మరోవైపు గొప్ప విమర్శకులు, ప్రతిపత్తిక ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా రిచర్డ్ ఆటెన్బరో ముగ్గురికి అంకితం ఇచ్చారు. 1 కొఠారికి, 2 మౌంట్ బాటన్కి, 3 నెహ్రూకి. ఆ ముగ్గురు సినిమా రూపొందించగానే కన్నుమూశారు. 1952 జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలను సినిమాలు గొప్పగా మలిచిన గాబ్రియల్ పెత్తించి అప్పుడు ప్రధాని నెహ్రూకి చేస్తున్నమాట. అయితే పాస్కల్ 1950 కనుమూయడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనమాట. రిచర్డ్ బరో ప్రతి ఒక్కరు గాంధీ సినిమా ప్రస్తావిస్తుంటారు. కానీ 1963లో ఆటెన్బరో తన ఆమోదానికి లార్డ్ మౌంటన్ ద్వారా జవహర్లాల్ నెహ్రూ సంప్రదించారన్నమాట. మోతీలాల్ కొఠారి, రిచర్డ్ ఆటెన్బరో ద్వయము హెరాల్డ్ అనే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారన్నమాట. జవహర్లాల్ నెహ్రూ 1960లో 20 కన్నుమూశారు. గాంధీ సినిమా ప్రాజెక్టు ఆగిపోయిందన్నమాట ఈ విధంగా. ఎందుకంటే 1964 డిసెంబర్ 19 లండన్లోని సవోయ్ హోటల్లో కొఠారి, ఆటెన్బరో ద్వయం ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా గురించి వివరించారు. ఈ ప్రెస్ మీట్లోనే రిచర్డ్ ఆటెన్బరో చిత్రదర్శకుడు కొఠారి ప్రకటిస్తూ గాంధీజీ ప్రపంచాన్ని గొప్పవాళ్ళని, శతాబ్దంలో అటువంటి వ్యక్తి లేరని, తాను పాటించిన పెదపై ప్రవచించిన మహామనిషిని, అటువంటి జీవన విధానం ప్రపంచానికి మంచి అవసరం సినిమా గురించి రాయను చెప్పారన్నమాట. ఆర్థిక సమస్య కూడా ఉందని, సరైన దొరకకపోవడంతో ఇంకో సమస్య తగిలిందని చెప్పారన్నమాట. ఈ విధంగా కొఠారి ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తి అనమాట. గాంధీ చిత్ర నిర్మాణం మూలంగా మోతీలాల్ కొఠారి తపన, పరిశ్రమ, పరిశోధన చాలా గొప్పవి. రచయిత కొఠారికి 3 సూచనలు చేశారు. పేదలతో మమేకమే సాగడము, అన్యాయానికి ఎదురొడ్డి పోరాడము, ఇతరులకు చెప్పే ముందు తనే పాటించడం గాంధీజీ తీరుని సినిమా ప్రతిఫలించాలని కోరారు. కొఠారి ప్రకారం పేదరికము, వర్గపోరుగా మారిన కుల వైషమ్యాలు, మతపరమైన అసహనం మొదలైనవి కీలక సమస్యలుగా పేర్కొన్నారు. ఇంకా దేశాల మధ్య వాదాల మధ్య అంతరాలు యుద్ధాలకు, హింసకు దారితీస్తున్నాయని మోతీలాల్ కొఠారి విశ్లేషించారు. 2014లో రామచంద్ర వివరించేదాకా ఎంతోమంది మోతీలాల్ కొఠారి గురించి తెలియదు. కొఠారి ఆలోచన చాలా విలువైనవి, వారి ప్రయత్నాలు గొప్పవి. 1961 నుంచి 1970 దాకా గాంధీ సినిమా కోసం పడిన శ్రమ, శోధన విలక్షణమైనది, విశేషమైనది. అందుకే మోతీలాల్ కొఠారి అద్భుత తపస్సుగా, అంచలం యోధుడిగా గాంధీ సినిమాకి మనం వేగని నడిపిన వ్యక్తిగా మనం గుర్తించామన్నమాట. ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.